నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. హాయ్ గైస్, వాలా 2 మూవీ రివ్యూ. అదేనండి మలయాళం ఫిలిం వాజా 2 2024 లో వచ్చిన వాజా మూవీకి సీక్వెల్. పార్ట్ 1 చూసి ఇది చూడాలా అంటే అవసరం లేదు, ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విత్ డిఫరెంట్ యాక్టర్స్. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫైనల్లీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి హైప్ కి ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసిందంటే చేసిందని చెప్పాలి. నాకైతే చాలా నచ్చింది. డీటెయిల్ రివ్యూలోకి వస్తే, ఈ మూవీ స్టోరీ నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. సొసైటీలో వేస్ట్ అని ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళు తమ లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. పార్ట్ 1 లో ఫాలో అయిన ప్యాటర్న్ ఈ మూవీ కూడా యూజ్ చేశారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద మూవీ ఫన్నీగా ఉంటూ లాస్ట్ 30 minutes ఎమోషనల్ సైడ్ చేంజ్ అవుతుంది. వాజా 2 రేటింగ్ కూడా సేమ్ అలానే ఉంది. ఐ ఎంజాయ్డ్ దోస్ కామెడీ పోర్షన్స్. ఇంకా లాస్ట్ 30 minutes సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. డైరెక్టర్ ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ మూవీలో చూపించారు. లైక్ స్టూడెంట్స్ మొత్తంకి ఎలా అడిక్ట్ అవుతున్నారు, వాటి వల్ల వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతున్నాయని. పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. అతను స్టూడెంట్స్ కోసం తీసుకున్న డిసిజన్ చాలా థాట్ ప్రొవోకింగ్ అనిపించాయి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మూవీ లెంత్ కొంచెం ఎక్కువ ఉందనిపించింది. దానివల్ల కొన్ని ప్లేసెస్ లో మూవీ ఫ్లో డిప్ అయ్యింది. అది తప్ప మూవీలో ఏం నెగటివ్స్ లేవు. నాకైతే పార్ట్ 2 కంటే పార్ట్ 1 నచ్చింది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ గా ఉంటే సొసైటీ ఎలా చూస్తుంది, ఫాదర్ అండ్ సన్ బాండింగ్, అవి నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అలా అని మూవీ బాగాలని కాదు, దట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. బ్రదర్స్ ఉన్న వాళ్ళైతే మూవీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ అందరూ కొత్త వాళ్ళే అయినప్పటికీ యాక్టింగ్ బాగా చేశారు, బీట్ ఎమోషన్ ఆర్ కామెడీ. మీరు ఈ మూవీని ఫ్రెండ్స్ ఆర్ బ్రదర్స్ తో కలిసి చూడడానికి ట్రై చేయండి, ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్స్ మై ఒపీనియన్. మీరు చూసారా మూవీ? చూస్తే ఈ మూవీ హైప్ కి వర్తా కాదా కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.